పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి 126వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతాను. 126వ కీర్తన 2వ వచనం, అందులో ఒక భాగం, చివరి భాగం. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. క్షణతాల్లోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి యేసు స్వామి, చదవబడినటువంటి లేఖనపు మాటలను మహిమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ లేఖన మాటలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖన మాటలను అభిషేకించండి. ఈ లేఖన మాటల్లో నాయన మీరు మాకు అందించనయ్యున్నటువంటి ఆశీర్వాదాన్ని మేము పరిపూర్ణంగా స్వతంత్రించుకోవడానికి అవసరమైనటువంటి కృపల్ని మాకు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మరి పాస్టమ్ గారు ఈ వాక్య భాగాన్ని అధ్యాయంతో సహా రాసి పంపించారు. మాట తప్పకుండా గిఫ్ట్ ఇస్తాను వచ్చి. దేవుని కృప వారికి ఉన్నది, నాకు కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. ఇచ్చటలో ఆనందం ఉంది, నాకు సంతోషం ఉంది ఇవ్వటాన్ని బట్టి. పుచ్చుకునే వాళ్ళకు కూడా ఆనందమే కదా. దేవాది దేవుడు ఈ యొక్క నూతన మాసానికి ఒక చక్కటి వాగ్దానాన్ని అందించాడు. ఏమిటంటే దేవుడు మనకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇది చాలా సంతోషమే. సాధారణంగా గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప వాగ్దానాన్ని పొందుకోవటం అంతా ఒక సాధారణమైనటువంటి విషయమే. అయితే ఈ నెల మనం పొందుకునే గొప్ప కార్యాలు ఎలాంటివి అంటే, మనం చెప్పుకోవడం కాదు దేవుడు మేలు చేశాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేశాడు, దేవుడు అద్భుతం చేశాడు మనం చెప్పుకోవడం కాదు, మన చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు చెప్పుకోబోతున్నారు. వీళ్లకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, వీళ్లకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, వీళ్ళ దేవుడు వీళ్లకు గొప్ప కార్యాలు చేశాడు, వీరు ఊహించినటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు వాళ్ళకున్నారు అని అన్యజనులు మనల గురించి చెప్పుకునే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారు ఒకసారి చప్పలు కూడా దేవుడు మహిమపరచాలి. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకున్నారట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఆ వాక్య భాగంలో మొదట్లో చూసినట్లయితే ఎలా ఉందంటే, మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండేను. నిన్నంతా చెప్పాను నవ్వండి హే అని, ఈరోజు చెప్తున్నాడు మీ నోటి నిండా నవ్వు ఉంటుందట. ఒకసారి నవ్వండి, ఒకసారి భయపెట్టే నవ్వు కాదు కానీ ఒక చిరునవ్వు నవ్వండి ఒకసారి. ఏమంట? మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో. ఇక మీదట మామూలుగా బాత్రూంలో సరే, బెడ్రూమ్లో సరే, బైక్ మీద కానీ, కారులో కానీ, సైకిల్ మీద కానీ, బస్సులో కానీ మన నోట్లో ఏముంటుందంటే దేవుని గురించినటువంటి ఆనందగానాలే ఉంటాయి. సంతోషం. ఎప్పుడు మనం సంతోషపడతాం చెప్పండి? సంతోషకరమైనటువంటి కార్యాలు దేవుడు జరిపించినప్పుడు మహా సంతోషంతో ఎక్కడ చూసినా, పొద్దున్న వచ్చావు, నీకు ఊహించినటువంటి ఒక అద్భుతం జరిగింది, ఊహించినటువంటి ఒక సంతోషం దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఎలా ఉంటాం చెప్పండి? ఆనందంగా ఉంటాం లేదా? ఇప్పుడు పాస్టమ్ గారి పరిస్థితి అలాగే ఉంది. నేను అడగకుండా ఉంటే బాగుండని నా మనసులో అనిపించింది. ఐ డోంట్ మైండ్. నేను పాస్టమ్ గారికి కదా, ఎవరు చెప్పినా కూడా నేను ఇచ్చేవాడు బహుమతి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఊహించినటువంటి ఒక కార్యం గమనించండి. పాస్టమ్ గారు కాదు, ఈరోజు ఎలా దేవుడు దీవించబోతున్నారంటే 100 రెట్లు. పొద్దున్న మీరు ఏం పొందుకున్నారు? 100 రెట్లు. ఈ రోజున దేవుడు ఇచ్చేవన్నీ కూడా నాట్ 1 time or 2 times, 100 times దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు.
అప్పుడు మన నాలుక ఆనందగానంతో నిండి ఉంటుంది అన్నది మనం గుర్తించాలి. దేవుడు తన పిల్లల్ని కూడా ఎప్పుడు కూడా సంతోషపరచాలన్నది దేవుడి ఉద్దేశం. లోకంలో తల్లిదండ్రులమైనటువంటి మనము ఎప్పుడు కూడా మన పిల్లలు కొంచెం ముఖం మారితే, వాళ్ళు కొంచెం దుఃఖంగా ఉంటే, కొంచెం ముఖం మార్చుకుంటే వాళ్ళని చూసి మనం ఊరుకోలేం. ఏం చేస్తాం? వెంటనే మన పిల్లల్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇంటికి వస్తారు సాయంత్రం స్కూల్ నుంచి, వచ్చిన వెంటనే ఆకలిగా ఉంది అమ్మా అంటారు. వెంటనే ఇప్పుడేం చేయలేదు, నాకు ఓపిక లేదు, పొరా అంటాం. కానీ వెంటనే వాళ్ళు ముఖం మార్చుకొని చిన్నబుచ్చుకొని అలా ఒక మూలలో కూర్చున్నాక వెంటనే ఊరుకుంటామా మనం? ఏం చేస్తాం? వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఓపిక లేకపోయినా కూడా అవి ఇవి ఏదో చేసి తీసుకెళ్ళి, ఇదిగా బాబు పెట్టు, ఎప్పుడైనా పెట్టావా నీ కూతురికి, అలా పెట్టు, ఇదిగా తిను అంటే వాడి ముఖం అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లల సంతోషాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఈ రోజున మన సంతోషాన్ని చూసి దేవుడు సంతోషించే కార్యాలు మనందరి జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఎంతమంది సంతోషంగా? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసినట్లయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలు, ఇలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు ఈ మాసం దయచేయబోతున్నాడు. 9:2-3. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. 3. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఈ రోజు మొదలుకొని మీ ఇంట్లో, మీ వ్యాపార స్థలంలో, మీ ఉద్యోగ స్థలంలో, మీ వ్యక్తిగత జీవితంలో దోపుడు సొమ్ము దోచుకున్న వాళ్ళు ఎలాగైతే సంతోషిస్తారో, కోతకాలం బాగా పండినటువంటి పంటను చూసి రైతు ఏ విధంగా సంతోషిస్తాడో, అలాంటి సమృద్ధి కలిగినటువంటి దీవెనలతో, ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను సంతోషింపజేయబోతున్నాడు. ఆమేన్. ఎవరో ఒక అమ్మాయి నాకు రాసి పంపించింది, నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుందని వాగ్దానం అని. మంచిదే, వాగ్దానపు మాట అది కాకపోయినా నిజంగా చెబుతున్నా, మీ తలల మీద సంతోషం ఎప్పుడు ఉంటుంది. ఒక మనిషి సంతోషంగా ఉన్నాడని ఎక్కడ కనిపెడతాం చెప్పండి? తలను చూసే కనిపెడతాం. కాళ్ళు కానీ చేతులు కానీ, అంటే మెడ కింద ఉన్నటువంటి మొండెం మీద ఎక్కడ కూడా సంతోషం కనపడదు. సంతోషం అంతా ఎక్కడ ఉంటుంది? ముఖంలో కనపడుతుంది. మీ తలల మీద దేవుడు సంతోషాన్ని ఉంచబోతున్నాడు. మామూలుగా ఉంటుంది, మీరు ఎక్కడ చూసినా ఎలా అవుతారే ఉంటారు సంతోషంగా. సంతోషమే కనపడలేదే. ఎలా ఉంటారు మీరు చెప్పండి అయ్యా, ఎలా ఉంటారు? ఇక మీట పివి నరసింహారావు ఫేసులు ఇక్కడ తీసేసేయండి. దేవాది దేవుడు గొప్ప సంతోషంతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రవక్త, అపోస్తలుడు, దైవజనుడు, దేవుని చేత ఎంతో మందికి ఆశీర్వాదకరంగా వినియోగించబడినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:4లో, ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. సురేష్ కుమార్ చెప్తున్నాడు ఇప్పుడు, ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. దేవుడు గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని మీకు దయచేయబోతున్నాడు. దేవుని యందు ఒకడున్నట్లయితే అతను ఎలా ఉంటాడంటే, అతని జీవితం ఎలా ఉంటుందంటే, దేవుడు అతన్ని సంతోషింపజేస్తాడు. ఈ రోజున చాలామంది దుఃఖపడడానికి కారణం, చాలామంది కన్నీరు విడవటానికి కారణం, చాలామంది ముఖాల్లో సంతోషం లేకపోవడానికి కారణం, వారి వ్యాపారంలో వచ్చిన నష్టమో, వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలో, వారు అనుభవిస్తున్నటువంటి వ్యాధి బాధలో ఇవేవి కారణం కానే కాదు. మనమందరం అనుకుంటూ ఉంటాం, మన వ్యాధి మనకు దుఃఖాన్ని తీసుకొచ్చింది, మనకున్న ఆర్థిక సమస్య లేక అవసరత మనకు దుఃఖాన్ని తీసుకొచ్చింది, మనకున్న కుటుంబ పరిస్థితులు మనకు దుఃఖాన్ని తీసుకొచ్చింది అని మనం అనుకుంటాం. వాస్తవానికి అవేవి కారణం కాదు. ఒకడు దేవుని యందు ఉన్నట్లయితే ఈ సమస్యలన్నింటినీ అధిగమించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుని నేను కలిగి ఉన్నానని వాడు ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుని యందు లేకుండా దేవునికి దూరంగా ఉంటావో, దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతను కోల్పోతావో, అప్పుడే నీ జీవితంలో దుఃఖం అనేది ప్రవేశిస్తుంది. గమనించండి, దుఃఖం రాదని దేవుడు చెప్పట్లా, వ్యాధి
వ్యాధి రాదని దేవుడు చెప్పట్లా, కలవరం కలగదని దేవుడు చెప్పట్లా. అయితే ఆ కలవరము, దుఃఖము, వ్యాధి, బాధ వీటన్నిటిలో కూడా దేవుని కానీ మనం కలిగి ఉంటే ఆ కలవరం కానీ దుఃఖం కానీ మనల్ని ఏమీ చేయలేదు. వాటి స్థానేనా దేవుడు గొప్ప సంతోషాన్ని మన జీవితంలో నిశ్చయముగా నియమిస్తాడు. ఈ రోజున చాలామంది దుఃఖపడుతున్నటువంటి వారిని చూసి దేవాది దేవుడు అంటున్నాడు, చదువుకున్నటువంటి 126వ కీర్తనలో 3వ వచనంలో చూస్తే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. అవబోతున్నాం కాదు, సంతోషభరితులము కాబోతున్నాం కాదు. ఏమని రాయబడింది? సంతోషభరితులమైతిమి. ఎందుకంటే ఈ మాట ఎప్పుడు ఇచ్చాడు దేవుడు నాకు? మొన్నటి రోజున ఇచ్చాడు. అంటే 48 గంటల ముందు ఇచ్చాడు. అంటే 48 గంటల ముందే పెనియలు ప్రార్థన సహవాసంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో, ఈ ఉదయకాలం ముందు ఆరాధనకు వచ్చినటువంటి వారి జీవితంలో దుఃఖమును కలిగజేసే కార్యాలంతటినీ కూడా దేవుడు మొన్నటి రోజునే తొలగించి మిమ్మల్ని సంతోషభరితులు చేయటానికి ఈ దినాన్ని దేవుడు నియమించున్నాడు. నమ్మిన వారు చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనము సంతోషిస్తున్నాం. ఇప్పటి వరకు దేవుడు మేలు చేసినప్పుడు మనం ఆనందిస్తున్నాం. సాధారణంగా స్తుతికుడికి ఎప్పుడు పెట్టుకుంటామంటే దేవుడు మేలు చేసినప్పుడు. సాధారణంగా మనం సాక్ష్యం ఎప్పుడు చెప్తామంటే దేవుడు మాకు ఇది చేశాడండి, అది చేశాడని. గమనించండి, ఒక వ్యాధిలో నుంచో మరొక కార్యంలో నుంచి తప్పిస్తే పెద్దగా ఉండదు. కానీ ఒక టన్ను బంగారం, టన్ను అంటే ఎంత? 1000 కేజీలే. అది చూడు, లెక్కలు తెలియని మనకే టన్ను ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆమె చెప్పాలా, లేకపోతే వచ్చేసేది ఈ పాటికి. హల్లెలూయా. లెక్కలు తెలియని మనకే ఒక టన్ను అంటే ఎంతో కూడా మనకు తెలియదు. అయినప్పటికీ కూడా టన్నులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినట్లయితే జనరల్గా మనకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, మన కుటుంబంలో మేలు చేశాడని మనం చెప్పుకుంటాం. అయితే ఈ మాసం అలా కాదు, ఈ మాసం అలా కానే కాదు. ఎలా చెప్పుకోబోతున్నారంటే మనకు గొప్ప కార్యాలు చేశాడని అన్యులు చెప్పుకోబోతున్నారు. ఏం చెప్పాలి నేను మిమ్మల్ని? మీరు గంతులు వేస్తారు అనుకున్నాను, కింద కూర్చోలేకుండా పోతారేమో అనుకుంటున్నాను. అంత అమ్మో అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్ ఏం ఆనందం. మీ పక్కన షాప్ వాళ్ళు చెప్పుకో, అమ్మ బాబోయ్ వాడు బిజినెస్ ఏంట్రా బాబు, రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది, వాడేంట్రా బాబు, వాడి వ్యాపారం ఏంట్రా బాబు, ఇలా ఉంది, ఇంత అభివృద్ధి చెందాడు, అయ్యో వాడు ఉద్యోగులు ఏంట్రా బాబు, ఎంత ప్రమోషన్లు వస్తున్నాయి, ఎంతగా ఆశ్రయిస్తున్నాయి, వాళ్ళు ఇల్లు ఏంట్రా బాబు, మొన్నటిదాకా వారంలో అదే చీరలు కట్టుకుంటూ వెళ్ళేది, ఇప్పుడు రోజుకో చీర కడుతుంది, ప్రతి ఆదివారం కొత్త చీర కట్టుకుని వస్తుంది. మీకోసం చెప్తున్నాను, ప్రతి ఆదివారం కొత్త చీరే, ప్రతి 1వ తారీఖు పట్టు చీరే. సంతోషంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు కూడా కొత్త బట్టలు, మీరే ఫీల్ అక్కర్లా. మనకు కూడా మనం ఏం వేసుకున్నా కనపడదు, అదే విధంగా ఉంటుంది. ప్రతి రోజున మనము సంతోషంగా ఉన్నామని, మనం ఆశీర్వదించబడ్డామని, మనం గొప్పగా అయ్యామని, మన దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు మనకు చేస్తున్నాడని మనం చెప్పుకోవడం కాదు, అనేక మంది మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకునే కార్యాలు దేవాది దేవుడు చేయబోతున్నాడు. మొట్టమొదటిగా నేను చెప్పే ఈరోజు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అయితే ఈ గొప్ప కార్యాలు మనం చెప్పుకునేది కాదు, మన చుట్టూ ఉన్నటువంటి అన్యులు చెప్పుకునే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అర్థమైన వాళ్ళు చేతుల పైకి తోసారి దేవుడికి స్తోత్రం. అన్యులు చెప్పుకోబోతున్నారు, వీళ్లకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి. మీరు కూడా గుర్తించలేరు, అన్యులు గుర్తించి మీతో దేవుడు ఉన్నాడని, మీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడని, వీరి కుటుంబాలని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడని, ఈ సంఘాన్ని దేవాది దేవుడు తన శక్తితో నడుపుతున్నాడని, మహత్తరమైనటువంటి సూచక క్రియలు ఈ సంఘంలో జరుగుతున్నాయని అన్య జనాంగము చెప్పుకునే గొప్ప కార్యాలు మనందరి కుటుంబాల్లో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. మొట్టమొదటిగా దేవుడు మీకు గొప్ప జయమునివ్వబోతున్నాడు. పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి పిల్లలకు మాత్రమే కాదు, జీవితం అనే పరీక్షల్లో కూడా వేదనను అనుభవిస్తున్నటువంటి బిడ్డలకు గొప్ప జయం. చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు చదివితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు.
వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులనున్న సన్నద్ధుల ఎద్దుకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీలను తూర్పు వారును లెక్కకు మిడతవలే ఆ మైదానంలో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున ఇసుక రేణువు వలె లెక్కలేనివై ఉండెను. ఇంకా తర్వాత గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేనొక కలగంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. వాని చెలికాడు అది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని జాగ్రత్తగా వినండి. మిద్యానీయుల యొక్క చేతికి ఇశ్రాయేలు ప్రజలు అప్పగించబడ్డప్పుడు జాగ్రత్తగా వినండి. డైరెక్ట్గా వచ్చే ఆశీర్వాదం కొంచెం జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలు ప్రజలు 7 సంవత్సరాల పాటు అప్పగించబడినటువంటి సందర్భంలో దేవుడు గిద్యోనును ఎంచుకొని ఏర్పాటు చేసుకొని మిద్యానీయుల చేతిలో నుండి చెరలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పి మిద్యానీయుల మీదకు యుద్ధానికి వెళ్ళటానికి గిద్యోనుని దేవుడు సిద్ధపరుస్తాడు. అరే మనం యుద్ధానికి వెళ్దాంరా, మిద్యానీయుల సైన్యము మిడతల వలె ఉంది, చాలా పెద్ద సైన్యము, మన యుద్ధానికి వెళ్దాంరా అంటే 32,000 మంది అతనితో పాటు యుద్ధానికి బయలుదేరాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే 7వ అధ్యాయంలో ఈ వాక్య భాగాలంతా మనం చూడగలం. 3-4 వచనాల్లో దేవుడు ఏం చెప్పాడంటే, అరే 32,000 మంది నువ్వు వెంటేసుకుని వెళ్తే వీళ్ళ మీద ఒకవేళ మిద్యానీయుల మీద నువ్వు గెలిస్తే కూడా నువ్వేమనుకుంటావంటే 32,000 మంది వెళ్ళాం కాబట్టి మేము గెలిచాం అనుకుంటాం. నేను నీకు ఇచ్చే ఆ యొక్క జయం 1,000 మందితోనో 1,000 రూపాయలతోనో జరిగేది కాదు. ఈ 32,000 మంది ఎక్కువరా, వాళ్ళ కొంతమందిని వెళ్ళిపోమంటే అందులో భయం ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోమంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ఇక 10,000 మంది మిగిలారు. 10,000 మంది మిగిలితే ఈ మధ్యకాలంలో కూడా ఈ వాక్య భాగాన్ని నేను ప్రస్తావించాను. 10,000 మంది మిగిలితే దేవుడు అంటాడు 4వ వచనంలో, ఈ 10,000 మంది కూడా ఎక్కువరా, అవసరం లేదు. ఈ 10,000 మందితో నేనేదో పొడి చేశాను, నేనేదో గొప్ప కార్యం చేశాను అనుకుంటావేమో, వాళ్ళని కూడా తగ్గించు అంటే అప్పుడు 300 మంది మిగిలారు. 300 మంది మిగిలినప్పుడు ఇక గిద్యోనుకి దేవుడు చెప్పాడు 300 మంది చాలా అంటున్నాడు, కానీ లోపల ఒక కలవరం, లోపల ఒక భయం. 6వ అధ్యాయంలో గిద్యోను నేను నీకు తోడుగా ఉంటాను రా అని చెప్పి సూచిక క్రియ చేసి నేను తోడుగా ఉంటాను, మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని తప్పిస్తాను ఎంత చెప్పినప్పటికీ కూడా లోపల గిద్యోనుకి ఒక భయం ఉంది, ఒక కలవరం ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే గిద్యోనుని, అరే బాబు నువ్వు ఇంకా భయపడుతూనే ఉన్నావు, నీకు ఇంకా కలవరం ఉంది లోపల, ఇంకా భయం ఉంది లోపల. ఈ 300 మందిని పెట్టుకుని నేనేం చేస్తాను రా బాబు, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, మిడతల వలె ఉన్నారట వాళ్ళ సైన్యము. అక్కడ చూస్తున్నాము 12వ వచనంలో 7వ అధ్యాయం, మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకి ఎలా ఉన్నారట, మిడతల వలె ఆ మైదానంలో మిడతల గుంపు లెక్క పెట్టగలమా చెప్పండి? అంతమంది లెక్క పెట్టలేనంత 1,000 మంది సైన్యం అక్కడ ఉన్నారు. ఈ 300 మందిని పెట్టుకుని నేనే వెళ్తాను, దేవుడేమో నన్ను వెళ్ళమంటున్నాడు అని చెప్పి అప్పటికి 7 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర కట్టిక భయంకరమైనటువంటి దాస్యత్వంలో వాళ్ళ దగ్గర ఎంతగానో హింసించబడినటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి గిద్యోను ఆ తర్వాత వారి సహచరులకంతా లోపల భయం ఉంది. అప్పుడు జాగ్రత్తగా వినండి, అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు లేచి ఆ శత్రు సైన్య శిబిరం దగ్గరికి వెళ్ళు,
శత్రు సైన్య శిబిరం దగ్గరికి, అంటే సైన్యం ఉన్నటువంటి చోటుకి నువ్వు వెళ్ళు అని చెప్తే గిద్యోను ఒక వ్యక్తిని తోడుగా తీసుకుని అక్కడికి వెళ్ళాడు. రహస్యంగా మారువేషంలో వెళ్ళాడో, ఏ విధంగా వెళ్ళాడో ఇతరులు గుర్తించలేనట్లుగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంది, సైనికులు టెంట్ వేసుకుంటారు కదా, గుడారంలో ఉన్నటువంటి సైనికులు మాట్లాడుకుంటున్న విషయాన్ని ఈ గిద్యోను అతనితో పాటు వెళ్ళినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా అక్కడ వింటున్నారు. వింటూ ఉంటే అక్కడ వాడు అంటున్నాడు, ఒకడు నేనొక కలగంటిని అదేమనగా అని చెప్పుకుంటూ 14వ వచనంలో అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు, దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగించబోతున్నాడు అని ఎవరు చెప్పారు? అన్యులు చెప్పుకున్నారు. ఎవరు చెప్పుకున్నారు? అన్యులు చెప్పుకున్నారు. గమనించండి, సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని మనం నమ్మం. సేవకుల ద్వారా దేవుడు చెప్పే, సేవకుల నోటిలో నుండి వచ్చే మాటలు నేను రూఢీపరుస్తాను అని చెప్పినటువంటి వాగ్దానం మనం నమ్మం. ఒక్కోసారి దేవుడే తన స్వరంతో మనకి ఏదైనా చెప్పినా కూడా అది కూడా నమ్మం. అయితే బయటోడు అన్యులు చెప్పుకున్నప్పుడు నమ్ముతాం. గమనించండి, నువ్వు సేవకుల మాట నమ్మట్లా, సాక్షాత్తు దేవుని స్వరాన్ని కూడా నమ్మట్లా. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఏ విధంగా అయితే గిద్యోను వేదన పడుతూ, గిద్యోను భయపడుతూ, ఎంత దేవుడు సూచక క్రియలు చేసినా, ఎన్నో అద్భుత కార్యాలు చేసినా, మిద్యానీయుల్ని చేతికి అప్పగిస్తానని చెప్పినా లోపల కలవరం ఉన్నటువంటి గిద్యోను ఎప్పుడైతే శత్రు సైన్య శిబిరం దగ్గరికి వెళ్ళాడో, ఎప్పుడైతే శత్రు సైన్య శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకున్నారో, నిశ్చయముగా ఈ మిద్యానీయులందరినీ కూడా యోవాషు కుమారుడైనటువంటి గిద్యోనుకు దేవుడు అప్పగించబోతున్నాడు వాళ్ళ దేవుడు అని అన్యుడు చెప్పుకున్నాడు. అప్పుడు వీడికి విపరీతమైన ధైర్యం వచ్చేసింది. మామూలు ధైర్యం కాదు, మామూలుగా కాదు, అక్షరాల నా దేవుడు మిద్యానీయులందరి మీద నాకు గొప్ప జయాన్ని పోతున్నాడని గొప్ప నమ్మకం అతను కలిగింది. ఎందుకంటే తాను చూసిన విషయం కాదు, తాను విన్నటువంటి విషయం కాదు, తనకు తన తోటి విశ్వాసులు చెప్పినటువంటిది కాదు, తన దేవుడు చెప్పినటువంటిది కాదు, దేవుడు ఏం చేయబోతున్నాడో అని అన్యులు శత్రు సైన్యం చెప్పుకున్నటువంటి మాటలు వినేసరికి వీడికి గొప్ప హుషారు వచ్చేసింది, గొప్ప సంతోషం వచ్చింది. 300 మంది, 300 కుండలు, 300 దివిటీలు పెట్టుకొని ఏం చేశారు అంటే, గిద్యోను సైన్యము ఉన్నటువంటి 300 మంది మిడతల వంటి 1000 మంది కలిగినటువంటి మిద్యానీయుల సైన్యం అంతటి కూడా వారందరినీ కూడా ఒకరిలో ఒకరు చంపుకొని ఏమాత్రం యుద్ధం చేయకుండా ఇక్కడికి వచ్చిన కుండల్లో సౌండ్ చేసుకుంటూ గట్టిగా అరుచుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ శత్రువులు ఒకరినొకరు పోట్లాడుకొని ఒకరినొకరు కొట్టుకొని అద్భుతమైనటువంటి రీతిలో గిద్యోనుకు గొప్ప జయమును కలుగు చేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గిద్యోనుకు లోపల కలవరం ఉండేది, గిద్యోనుకు లోపల భయం ఉండేది. అయితే ఎప్పుడైతే అన్యులు చెప్పుకున్నారో వీరి దేవుడు గిద్యోను దేవుడు ఎటువంటి కార్యం చేయబోతున్నాడో, గిద్యోను ఖడ్గమో యెహోవా ఖడ్గమని ఏ విధంగా అయితే అన్యులు చెప్పుకున్నారో ఆ విధంగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఫిబ్రవరి 2016 1వ తారీఖున నిన్ను చూసి చెబుతున్నాడు, నీకున్నటువంటి అనేక సమస్యలు, అది చదువుల్లో కావచ్చు, అది ఉద్యోగంలో కావచ్చు, మరి ఏ విధమైనటువంటి కార్యాలు కావచ్చు, ఒక మిడతల దండు వంటి సైన్యము శత్రువులు నీకు విరోధంగా లేవచ్చు, వాటన్నిటి మీద నా దేవుడు నీకు గొప్ప జయమును కలుగు చేయబోతున్నాడని అన్య జనాంగమే చెప్పుకునేలాగున నా దేవుడు నా జీవితంలో ఇటువంటి గొప్ప కార్యము చేస్తున్నాడని, గొప్ప జయమును దయచేస్తున్నాడని నీ చుట్టూ ఉన్నటువంటి అన్యులు చెప్పుకునే గొప్ప జయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కుండలు దివిటీలు పెట్టుకొని ఎవడైనా గెలుస్తాడా అండి మీ దగ్గర? అంటే కుండలు దివిటీలు అంటే అది చాలా అల్పమైనవి. ఒక దివిటి అంటే కాసేపు వెలుగుతుంది, దాని మీద నూనె ఉన్నంతసేపు వెలుగుతుంది. కుండ అంటే కింద వేస్తే పగిలిపోయే ఒక సాధారణమైన, అసలు వాళ్ళే పగలు కొట్టారు, అటువంటి సాధారణమైనటువంటి నీ దగ్గర ఏ పెద్ద ఆయుధాలు అక్క. అయితే నీ శత్రువులందరి మీద కూడా దేవుడు గొప్ప జయాన్ని పోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళ శత్రువులు చెప్పుకోబోతున్నారు, అయ్యి బాబోయ్ వాళ్ళ దేవుడు నీతో చెప్తాడు, నీ పేరు పెట్టి చెప్తాడు, వాళ్ళతో ఉన్న దేవుడు మనల్ని అందరినీ, మనమందరినీ కూడా వాళ్ళకి చేతికి అప్పగించబోతున్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు బోల్డ్ మంది శత్రువులు మీకు గుర్తొచ్చారా? మీ శత్రువులు గుర్తొచ్చారా? శత్రువులు అంటే మనుషులు అనుకున్నారు, మనుషుల్లో ఉండి క్రియలు చేస్తున్నటువంటి దయ్యపు కార్యాలు, చీకటి క్రియలు, వాటన్నిటిలోని దేవుడు గొప్ప జయం ఇవ్వబోతున్నాడు.
హల్లెలూయా. సంతోషమా? మిద్యానీయుల సైన్యంలో ఉన్నటువంటి వారే చెప్పుకుంటారండి, వాయు గిద్యోనికి గొప్ప జయం కలగబోతుందని. మన చుట్టూ ఉన్నటువంటి అన్య జనాంగం చెప్పుకోబోతున్నారండి. ఈ యొక్క పెనియలు ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి వారికి దేవుడు గొప్ప జయమును కలుగజేస్తున్నాడు అని సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం. త్వరగా. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరుషుకు తన స్నేహితులకందరికి తెలుపగా అతని వద్దనున్నటువంటి జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూల వాక్యాన్ని మర్చిపోకండి. యెహోవా వీరికి గొప్ప కార్యం చేసినని ఎవరు చెప్పుకుంటున్నారు? ఇక్కడ కూడా చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసాం, గిద్యోనుకు గొప్ప జయం కలగబోతుంది అని. మిద్యానీయులందరూ కూడా ఓడిపోబోతున్నారని ఎవరు చెప్పుకున్నారు? అన్యులు చెప్పుకున్నారు. అలాగే గెలిచారు, గొప్ప జయం. అదేవిధంగా ఇక్కడ రెండోదిగా చూసినట్లయితే హామాను భార్య అయినటువంటి జెరుషు చెప్తోంది, వాడు యూదుడండి, ఆ మొర్దెకై యూదుడు, ఆ యూదుడి దగ్గర వీడు నాశనం అయిపోతాడు. ఎవరిని గురించి చెప్తోంది? చివరికి తన కట్టుకున్న భర్తల గురించే చెప్తోంది. అరే, వాడితో పెట్టుకున్నావు, నువ్వు ఓడిపోతావు, నువ్వు గెలవు అని చెప్పి. వాడెవడు? మొర్దెకై ఎవడు? యూదుడితో పెట్టుకున్నావే, నీకు అవుతుందా అంటుంది చూడు. అతని వద్దనున్న జ్ఞానం అతని భార్య అని జెరుషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. నువ్వు పెనియలు ప్రార్థన సహవాసములో సభ్యుడవైనందున, నువ్వు క్రీస్తు యేసును వెంబడిస్తున్నటువంటి దేవుని బిడ్డవైనందున, నువ్వు యూదుడవైనందున నీపై ఎవరికి కూడా జయము కలగదు అని దేవాది దేవుడు చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదుల వంశపు వాడైనటువంటి మొర్దెకై మీదకు యుద్ధం చేయకుండా వానితో నువ్వు చెడిపోతావని ఒక అన్యురాలైనటువంటి ఒక స్త్రీ జెరుషు ఈ విధంగా చెప్తుంది. ఆడితో నువ్వు ఓడిపోతావు, నువ్వు నాశనమే, నీకు అభివృద్ధి కలగదని ఎవరు చెప్తున్నారు? ఒక అన్యురాలైనటువంటి స్త్రీ. మూలవాక్యంలో మనం చెప్పుకో, యెహోవా గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొని సాగిరట. ఇక్కడ కూడా చూసినట్లయితే రెండవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదుల పరిస్థితి ఏమిటి అని అడిగినట్లయితే 12వ నెల 13వ తేదీ యూదులందరినీ కూడా చంపేయాలని, యూదులందరినీ కూడా నాశనం చేయాలని హామాను ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్కు రాజుగారి దగ్గర అధికారాన్ని కూడా ఆజ్ఞను కూడా పొందుకున్నాడు. ఇప్పుడు యూదుల పరిస్థితి ఎలా ఉందంటే కౌంట్ డౌన్ బిగిన్ అయింది. వాళ్ళందరూ కూడా భయంతో ఉన్నారు, వాళ్ళు వణుకుతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏం సంభవిస్తుందో, 12వ నెల వస్తే చాలు, 13వ తారీఖు వస్తే చాలు, మన పరిస్థితి అయిపోయింది, మనల్ని కట్టగట్టుకొని మనందరినీ కూడా, యూదులైన వారందరినీ కూడా సంహరించడానికి అక్కడ రాజు తాకీదును లేకపోతే ఆజ్ఞను జారీ చేశాడు. ఇక అందరం చనిపోయే పరిస్థితి దగ్గర పడింది అని వాళ్ళు భయంతో వణుకుతో వేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కౌంట్ డౌన్ బిగిన్ అయిన ఆ కౌంట్ డౌన్ బిగిన్ అయినటువంటి సందర్భంలో, బాధపడుతున్నటువంటి సందర్భంలో అక్కడ హామాను భార్య అయినటువంటి ఒక అన్యురాలైనటువంటి స్త్రీ చెప్తుంది, వాడు యూదుడండి, ఆడుతను పెట్టుకుంటే నీకు జయమో కలగదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల మీద ఏ ఒక్క అన్యుడు కూడా జయమును పొందలేడు. దేవుని బిడ్డలమైనటువంటి మనపై ఏ ఒక్కరు కూడా అధికారాన్ని చలాయించలేరు. ఏ ఒక్క అధికారం కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనపైన ఏమాత్రము పని చేయదు.
ఒకవేళ నువ్వు అక్షరాల ఒక అన్యురాలైనటువంటి ఒక అధికారి కింద పనిచేస్తున్నావేమో, అన్యులు నీ పైన పెత్తనం చలాయిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వారెవ్వరి పెత్తనాలు కూడా నీ మీద ఏమాత్రం ప్రభావం చూపించవో. ఎందుకు అని అడిగినట్లయితే యూదులపై ఎవ్వడు కూడా అధికారాన్ని చలాయించలేడు. వాడు యూదుడైనందున అతని మీద నీకు జయము కలగదు అని చెప్తున్నాడు. 29వ అధ్యాయం ఆదికాండము 35వ వచనంలో చూస్తున్నట్లయితే, 29వ అధ్యాయం ఆదికాండము 35వ వచనంలో చూస్తే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదనని యూదా అని పేరు పెట్టెను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదుడు అంటే ఎవరు అంటే మనమంతా జూయిష్ పీపుల్ కాదు కదా, మనం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జూయిష్ ప్రజల మధ్య జన్మించలేదు కదా అని మీరు అనుకోవచ్చు. యూదులు అంటే ఎవరంటే దేవుని స్తుతించువారు. దేవుని స్తుతించు వారి పైన ఎవరు కూడా జయమును పొందలేరు. దేవుని స్తుతించు వారి పైన ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి యొక్క ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. దేవుని స్తుతించు వారి పైన దేవుడు వారి శత్రువులందరినీ అణగద్రొక్కి వారందరి పైన దేవుడే జయమును కలుగజేయును. దేవుని స్తుతించు వారికి దేవుడు గొప్ప హెచ్చింపును కలుగజేస్తాడు. హల్లెలూయా. మొర్దెకై ఎవరు చరిత్ర మనకు తెలుసు, సంభవించినటువంటి కార్యం మనకు తెలుసు. మొర్దెకై ఎవరు అంటే ఒక యూదుడైనటువంటి వాడు రాజుగారి సంస్థానంలో గేటు దగ్గర ఉన్నటువంటి నిలబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఈ రోజున 127 దేశాలు పరిపాలిస్తున్నటువంటి ఆ రాజుకు ప్రిన్సిపల్ సెక్రటరీగా మారిపోయాడు. గేటు దగ్గర ఉన్నటువంటి అతని జీవితం ఇప్పుడు ఏమైపోయింది? ద గ్రేటెస్ట్ మ్యాన్గా మారిపోయాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాసంలో అనేక మంది అన్యులు చెప్పుకునేలాగున వాళ్ళు యూదులండి అని చెప్పుకునేలాగున, అందుచేతనే వాళ్ళకి దేవుడు గొప్ప హెచ్చింపును దయచేశాడు అని గొప్ప ప్రమోషన్ ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప ప్రమోషన్. నేను లిటరల్గా చెబుతున్నాను. ఒక స్త్రీ వివాహం అయితే ఆ స్త్రీ నెక్స్ట్ భార్య స్థానం నుంచి తల్లి స్థానానికి మారాలి. దేవుడు కొంతమంది వివాహితులైనటువంటి స్త్రీలను తల్లి స్థానానికి మార్చే సంతాన సాఫల్యతను దేవుడు ఈ మాసంలో దయచేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ ఎ ప్రాఫెసీ ఫర్ సమ్ ఆఫ్ యూ. ఈ మంత్ గర్భస్థ శిశువు కావాలి, నేను గర్భము దాల్చాలని ఆశపడే వారికి దేవుడు సంతాన సాఫల్యతలో ఈ మాసం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని వాక్యాన్ని నమ్మిన వారి జీవితంలో దేవుడు అక్షరాల వాళ్ళు హెచ్చించబడతారు. ఒక చదువుకున్నటువంటి విద్యార్థి చదువు పూర్తి చేసుకున్న తర్వాత అతనికి ఉద్యోగం అవసరం. స్టూడెంట్ నుండి అతడు ఎంప్లాయీగా మారాలి. దేవుడి ఈ మాసము కొంతమందికి ఉద్యోగాన్నో లేకపోతే వ్యాపారాన్నో ఆరంభించడానికి దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. యవ్వన ప్రాయంలో ప్రవేశించినటువంటి బిడ్డలు వారి జీవితంలో మనం ఎదురు చూసేది ఏంటంటే కెరియర్ ఓరియంటెడ్ మాత్రమే కాదు, ఉద్యోగము వ్యాపారం మాత్రమే కాదు, వివాహము యుక్త వయసు వచ్చినటువంటి వారికి వివాహ సంబంధాలు రావాలి, వివాహాలు నియమించబడాలి. అప్పుడే వారు యవ్వన ప్రాయంలో వివాహితులుగా మార్చబడ్డారు అన్న ప్రమోషన్ దొరుకుతుంది. నీవు యూదుడవైతే, నువ్వు దేవుని స్తుతించే వ్యక్తివైతే దేవుడు ఈ మాసంలో నీకు వివాహ నిశ్చయం కాబోవటానికి ఒక చక్కటి సంబంధాన్ని దేవుడు ఈ మాసంలో మీకు తీసుకురాబోతున్నాడు. మీ కుటుంబంలో దేవుడు ఇటువంటి అద్భుత కార్యం జరిపించబోతున్నాడు. నమ్మిన వారు మాత్రం చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. ఎవరి జీవితంలో? యూదుల జీవితంలో. యూదులు అంటే ఎవరు? దేవుని స్తుతించేవారు. పరిస్థితిని చూసేసి అనుకో, నాకు ఉద్యోగం లేదు, నాకు పెళ్లి కాలేదు, నాకు చదువు లేదు, నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు ఏడ్చే వాళ్ళకి కాదు. దేవుని సన్నిధిలో దేవుని సదా స్తుతించే వారికి, నాకు పిల్లలే కలగలేదు, నాకు ఇంకా బాధలు ఇట్లాగే ఉంది, ఎప్పుడు ఏడుపు మోకాలు వేసుకునే వాళ్ళకి కాదు, గొప్పగా సంతోషించే వాళ్ళకి. హల్లెలూయా. నా భర్త మారలా, నా భార్య మారలా, ఎప్పుడు ఇదే అని తుడుచుకునే వాళ్ళకి కాదు, సంతోషంగా హల్లెలూయా. నా వ్యాపారం మారలేదు, ఎంత అప్పులే, పొద్దున్న లేచి సాయంత్రం దాకా అప్పులోళ్ళే వచ్చి సతమత పెడుతున్నారు. గమనించండి, ఒక అప్పు చేసి అప్పు తీర్చుకోవాలనుకోవడం మూర్ఖత్వం. ఒక అప్పు చేసి అప్పు తీర్చాలంటే ఈ జన్మలో నీ అప్పులు తీరవు.
ఒక అప్పు చేసి ఒక అప్పు తీర్చాలంటే జన్మలో నీకు అప్పులు తీరవు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ చేతుల ప్రయాసం ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక వ్యాపార అభివృద్ధికి, వ్యాపారానికి పెట్టుబడి పెట్టాలి. గమనించండి, ప్రపంచంలో నిన్ను ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో తెలుసా? మీ కుటుంబ సభ్యుల తర్వాత నీకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఎక్కువగా నిన్ను ప్రేమిస్తారు. ఎందుకంటే నువ్వు బాగుంటేనే వాళ్ళు అప్పులు తీరుతాయి. నీ క్షేమాన్ని కోరేది ఎవరంటే, నువ్వు ఒంట్లో వాళ్ళు ఎక్కడ హాస్పిటల్లో ఉండు, మొట్టమొదటిగా గుడికి వెళ్ళి దండం పెట్టేది వాడే. ప్రాణాపాయ స్థితి అని చెప్పారనుకో, ఫినిష్. వాడికి ఏడ్ చేస్తాడు, కాగితాలు పెట్టుకుని ఏం చేస్తాడు తర్వాత. ఎంతమంది ఉన్నారంటే దుర్మార్గులు ఉన్నారు. గమనించండి, ఒక ఆయన ఉన్నాడు సూరంపల్లిలో. ముందు రోజు రాత్రి ఆ ముసలమే నాకు 25,000 రూపాయలు అప్పు ఎప్పుడు తీరుస్తావు అని చెప్పి దెబ్బలాడిందట. ఇచ్చేస్తాలే, ఎక్కడ పోతావు, చస్తావా నువ్వు అన్నాడు. ఎక్కడ పోతాం, నేను ఇక్కడే ఉన్నా, నువ్వు అక్కడే ఉన్నావు, ఇస్తానని. మరుసటి రోజు పొద్దున్న ఆమె చచ్చిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి 10 రోజుల కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వచ్చి జరిగిన సంభవం చెప్తున్నా. వచ్చి, ఏమయ్యా మా అమ్మ నీకు 25,000 ఇచ్చింది కదా. 25,000 ఎప్పుడు ఇచ్చింది? ఇచ్చింది నిజమే, ఆ రోజు చచ్చే ముందు రోజు తీసుకున్నా దగ్గర. ఎప్పుడు తీసుకుందట? చచ్చే ముందు రోజు ఇచ్చేసా నేను. ఆమె బతికొచ్చి లేచి వచ్చే చెప్తుంది నాకు వాడు ఇచ్చేసాడని. అలాంటి ప్రజలు ఉన్నారు మన చుట్టూ. గమనించిన దేవాది దేవుడు మనము స్తుతించే వారంగా ఉంటే మన స్థితిగతులను దేవుడు మార్చేబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నట్లయితే అతను అతను ఎవడంటే ఆడు యూదుడండి. ఆడు యూదుడు కాబట్టి యూదుడు అంటే ఎవరు? ఇందాక చదువుకున్న ఆది కాండంలో స్తుతించువారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 127 దేశాలు పరిపాలిస్తున్నటువంటి అహష్వేరోషు సంస్థానంలో గేటు పక్కన రాజ అంతఃపురపు మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ అయిపోయాడు. నెంబర్ 2కి వెళ్ళిపోయాడు. యూదులం అంటే యేసు తర్వాత నెంబర్ 2 మనమే. యేసు నెంబర్ 1, మనము నెంబర్ 2. ఎంతమంది నెంబర్ 2 అవ్వాలనుకుంటున్నారు? అయితే మనం ఏం చేయాలి? మొక్కు చేసే మాటలు మానేయండి, దేవుని స్తుతించే పనులు ఆరంభించండి. హల్లెలూయా. ఎప్పుడు నీ నోట్లో స్తుతి ఉండాలి. ఎప్పుడు నీ నోట్లో ఏముండాలి? స్తుతి, 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 స్తుతి అనే అలా మన స్తుతిని వందనం పిలుస్తున్నాడు. కాబట్టి అంతో ఇంతో దేవుడు వందనాన్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తుతిస్తున్నాడని కాదు, స్తుతి స్తుతి. నువ్వేమని పిలుస్తున్నావు? ఏమని పిలుస్తున్నాడు? ఆడు పిలవట్లే కదా లాగా. ఏమని పిలుస్తున్నాడు? నేను మా రిక్కీని ప్రేమగా పిలుస్తాను, దేవేరే అని పిలుస్తాను. ఒకసారి అన్నం తినమంటే అది ఫుడ్ తినమంటే తిందాం, అలా అలుగుతా, దేవేరి రావే అంటాను. గమనించండి, ఏమని పిలుస్తున్నాడు? వందనం. అది ఈ రోజు నుంచి ఏమని పిలుస్తావు నువ్వు? స్తుతి. దేవుని స్తుతించకపోయినా నువ్వు స్తుతి స్తుతి అంటూ ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదించడం ఆరంభిస్తాడు. చేతుల పైకైతే ఒకసారి సంతోషంగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఒక ప్రమోషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక ప్రమోషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక హెచ్చింపును, అది మామూలు హెచ్చింపు కాదండి. గేటు దగ్గర ఉన్నాడు, లోపలికి వెళ్ళి ఒక చిన్న పని చేసుకుంటే అది గొప్ప హెచ్చింపు కాదు. గేటు దగ్గర ఉన్నాడు, ఆ గేటు కలిగినటువంటి అంతఃపురానికి రాజు అయినప్పుడు, అంతఃపురాన్ని పరిపాలించినప్పుడు అది గొప్ప హెచ్చింపు. ఒక 4th క్లాస్ ఎంప్లాయీగా ఉండి 3rd క్లాస్ అయితే అది గొప్ప విషయం కాదు. 4th ఉండి గెజిటెడ్ ర్యాంకుకు దేవుడు నిలబెడితే అది గొప్ప విషయం. 1000 రూపాయల జీతం నుంచి 10,000 రూపాయల జీతానికి మారిస్తే అది గొప్ప విషయం. అటువంటి కార్యాలు దేవాది దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఇది ఎవరు చెప్పుకోబోతున్నారు? వాళ్ళు యూదులండి అని అన్యులు చెప్పుకోబోతున్నారు. ఆమేన్. మీ ఇళ్లలో ఇంకా రక్షణ పొందుకోనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పుకోబోతున్నారు. వాళ్ళు పెనియలు ప్రేయర్ హౌస్కి వెళ్ళే వాళ్ళండి. వాళ్ళు ప్రభు యేసుని స్తుతించేవారండి, ప్రభు యేసుని ఆరాధించేవారండి. వారి హెచ్చింపును ఎవడూ ఆపలేడండి అని గొప్ప హెచ్చింపును దేవాది దేవుడు మీకు దయచేయబోతున్నాడు. యెహోషాపాతు అన్నటువంటి ఒక రాజు మీదకి శత్రు సైన్యం వచ్చింది. ఈ మధ్య మనం విన్నాం. వచ్చినప్పుడు 20వ అధ్యాయం 2 దినవృత్తాంతములు గ్రంథంలో 12వ వచనంలో అంటారు, బాబో ఈ శత్రు సైన్యంతో మేము పోరాటానికి మాకు శక్తి చాలదు. వాళ్ళని చూస్తుంటే, ఆ శత్రువులను చూస్తుంటే మాకు ఎంత భయంగా ఉందో. ఆ శత్రువులందరి మీద మేము పోరాడి గెలవటానికి మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు ఒక దైవ సేవకుని పంపించి, బాబు
బాబు మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదురా, యుద్ధం దేవుడు చేసుకుంటాడరా, మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని స్తుతించండి రా అన్నాడు. దేవుని స్తుతించండి రా అన్నాడు. అప్పుడు యెహోషాపాతు నాయకత్వంలో ఒక కొయర్ టీమును దేవుడు ఆ యొక్క యెహోషాపాతు తయారు చేసి వాళ్ళు దేవుని స్తుతించడం ఆరంభించారు, దేవుని మహింపరచడం ఆరంభించారు. ఆశ్చర్యం కలిపే రీతిలో ఏం జరిగింది, అక్కడ వచ్చినటువంటి విధములైనటువంటి శత్రువులందరూ కూడా ఒకరినొకరు చంపుకున్నారు. దోపుడు సొమ్ము మాత్రం 3 రోజులు సమకూర్చుకున్నారు. గమనించండి, ఆ 20వ అధ్యాయము భయముతోనూ వణుకుతోనూ కలవరంతోనూ ఆరంభమైంది. అయితే చివరికి వచ్చేసరికి వారు సంతోషభరితులై ఇంటికి వెళ్ళారు. 3 రోజులు సమకూర్చినటువంటి నగలతో ప్రశస్తమైనటువంటి ఆ యొక్క ఆయుధాలు కానీ నగలు కానీ వీటన్నిటిని కూడా సమీకరించుకొని వెళ్ళారు. ఎందువల్ల అంటే వాళ్ళందరూ కూడా కలిసి స్తుతించారు. వాళ్ళు యూదులవైతే నీకు గొప్ప హెచ్చింపు ఉంది. మాసం నువ్వు యూదుడవైతే ఈ మాసం అంతా మీరు నమ్మండి, పొద్దున్న లేచి స్తుతించండి, మధ్యాహ్నం స్తుతించండి, రాత్రి స్తుతించండి. మీ ఫ్యామిలీగా కూర్చొని అంటే స్తుతించడం అంటే వరుస పెట్టుకుని పాటలు పాడుకోవడం కాదు. మనస్ఫూర్తిగా దేవాది దేవుని హృదయాంతరంగంలో నుండి దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఉండండి. మీరు బయటకు వెళ్ళినా, ఇంటి లోపలికి వచ్చినా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, మీరు ఉన్నటువంటి స్థలంలో దేవాది దేవుని మీరు స్తుతిస్తూ ఉండండి. దేవాది దేవుడు అద్భుతమైనటువంటి హెచ్చింపును మీకు దయచేయబోతున్నాడు. ఆమేన్. అద్దెలలో మీరు నలిగిపోతున్నాయేమో, సొంత ఇళ్ళు కట్టుకోవడానికి దేవుడు ప్రణాళికలు ఏర్పాటు చేశాడు. ఈ ఫిబ్రవరి మాసము గొప్ప హెచ్చింపుకు నాంది పలికే మాసం. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ దట్? ఎంతమంది నమ్ముతున్నారు? గొప్ప హెచ్చింపు నమ్మండి. మీ పిల్లలు ఉత్తమ శ్రేణి మార్కులతో మీ పిల్లలు ఉత్తీర్ణతలు సాధించబోతున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎనీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్, మై గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాల్టేషన్ టు యువర్ చిల్డ్రన్ బికాజ్ యు ఆర్ ఎ జూయిష్ పీపుల్. మీరు ఎవరంటే మీరు యూదులు, దేవుని స్తుతించేవారు కనుక గొప్ప హెచ్చింపును దేవుడు దయచేయబోతున్నాడు. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు 2 విధములైనటువంటి శత్రువులు ఉంటారు. శత్రువులందరి మీద జయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎవరు 2 విధములైన శత్రువులు అంటే, కంటికి కనబడే శత్రువులు కొంతమంది, కంటికి కనబడే శత్రువులు కొంతమంది. ఏమైంది బాబు, అటువైపు రావట్లేదు, వెనకాల బాక్సులు అయిపోయింది. కంటికి కనబడే శత్రువులు కొంతమంది, కంటికి కనపడనటువంటి శత్రువులు కొంతమంది. మీరు నమ్మండి, కంటికి కనబడే శత్రువులు అయితే మనం ఏదో జాగ్రత్త పడి, కంటికి కనబడకుండా ఉంటారు, మీ పక్కనే ఉంటారు, మీతోనే ఉంటారు, మీతో కలిసి భోజనం చేస్తారు, మీతో కలిసి తిరుగుతారు, అన్న అన్న అంటారు, అక్క అక్క అంటారు, వదిన అంటారు, పక్కనింట్లోనే ఉంటారు. నమ్మద్దు, పక్కింట్లో ఒక శూర్పణఖ ఉంది, జాగ్రత్త. పక్కింట్లో ఉంది, నీ కాపురాన్ని పాడు చేయడానికి, మీ కుటుంబంలో ఐక్యతను పాడు చేయడానికి ఒక శూర్పణఖ ఉంది. వదిన అని వస్తుంది, అక్క అని వస్తుంది, అన్నయ్య అని వస్తాడు, ఒకడు ఉంటాడు ఒక రావణాసురుడు, జాగ్రత్త. మీ పక్కనే ఉంటాడు, 10 తలకాయలు ఉంటుంది, 10 రకాలైనటువంటి వేషాలు వేస్తాడు. దేవుడు ఆ శత్రువుల బారి నుండి దేవుడు ఈ మాసను స్తుతిస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నమ్మిన వారు చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దిక్కు దాచున్నటువంటి స్థితిలో ఉన్నావేమో, గొప్ప హెచ్చింపును దేవుడి మాసం దయచేయబోతున్నాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 2 verses 9 to 11. ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగూ ఆరుపో చేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఏలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు.
గమనించండి, మొదటిగా మనం చూసాం గొప్ప జయం. అక్కడ కూడా మిద్యానీయుల సైన్యంలో ఉన్నటువంటి అన్యులు చెప్పుకున్నారు వారి దేవుడు వారికి గొప్ప కార్యములు చేసెను అని. రెండవదిగా మనం చూసాం గొప్ప హెచ్చింపు. అక్కడ చూస్తున్నాం హామాను భార్య అయినటువంటి అన్యురాలు చెప్పింది, యూదులతో పెట్టుకుంటే మనము నాశనమే, రే హామాను నీ గతి ఎంతేరా అని చెప్పింది. గొప్ప హెచ్చింపు. గేటు దగ్గర ఉన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ అయిపోయాడు, గొప్ప ఆఫీసర్ అయిపోయాడు, అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. అంత గొప్ప హెచ్చింపును మొర్దెకైకి దేవుడు ఇచ్చాడు. కారణము ఎవరు చెప్పుకున్నారు? అన్యురాలు చెప్పుకుంది. ఇక్కడ కూడా ఒక అన్యురాలు చెప్తోంది, రాహాబు అనే ఒక వేశ్య చెప్తోంది. ఎరిగోలో నివసిస్తున్నటువంటి రాహాబు అన్నటువంటి ఒక వేశ్య చెబుతోంది. ఎవరితో చెబుతోంది? విశ్వాసులతో చెబుతోంది. వేగు చూడడానికి యెహోషువ చేత పంపించబడినటువంటి విశ్వాసులతో చెబుతోంది. ఏమని చెబుతోందంటే, మీ దేవుడు ఆకాశమందే కానీ భూమి అందే కానీ ఆయనే దేవుడు. మీకు దేవుడు చేసినటువంటి కార్యాలు చూస్తే మా గుండెలు జారిపోయినాయి, మా గుండెలు కరిగిపోయినాయి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందులో క్రింద భూమి అందులో దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమో ఏమాత్రమో చాలదు. జాగ్రత్తగా గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అన్యురాలు చెప్తోంది. మరలా మూలవాక్యం ఎవరు మర్చిపోకూడదు. యెహోవా చేసిన గొప్ప కార్యాల గురించి ఎవరు చెప్పుకుంటున్నారు? ఇక్కడ మరలా ఒక అన్యురాలు చెప్పుకుంటోంది. ఏమని అంటే, మీ ఎదుట ఎవడో నిలబడలేదు. వాస్తవానికి వీళ్ళు ఎందుకు వచ్చారు? ఎరిగో ఎట్లాంటిది? ఎరిగో కోటగోడ. ఎరిగో హిస్టరీని గురించి నేను గతంలో చెప్పాను. డాక్టర్ కెప్టెన్ అన్నటువంటి ఒక ఆయన ఆర్కియాలజిస్టు, ఆయన సర్వే చేసినప్పుడు ఎరిగో కోటగోడల ప్రాకారంలో వెడల్పు ఎంతంటే 6 feet ఒకటి, 12 feet ఒకటి, 6 అడుగుల వెడల్పు ఒకటి, 12 అడుగుల వెడల్పు. గమనించండి, ఆ రోజుల్లో ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ చెప్పినటువంటి వాస్తవం ఏంటంటే, ఎరిగో పురవీధుల్లో అంట ఆ కాంపౌండ్ వాల్ తర్వాత 8 లైన్ ట్రాఫిక్ ఉండేదంట. ఒక్కసారి 4 రథాలు ఇటువైపు 4 రథాలు అటువైపు వచ్చేంత పెద్ద రోడ్లు అంటవి. ఏది? ఎక్కడ? ఆ కాంపౌండ్ వాల్ మధ్యలో. ఆ కాంపౌండ్ వాల్ మధ్యలో అదేదో మనం కట్టుకున్నామే చిన్న కాంపౌండ్ వాల్, ఇట్లాంటిది కాదు. ఆ కాంపౌండ్ వాల్లో 4 రథాలు ఆపోజిట్ సైడ్లో, 4 రథాలు అంటే 2 వేలో వస్తే, ఇటు అటు వస్తే అంత వెడల్పు కలిగినటువంటి ప్రెమిసిస్. దానిని దేవుడు కేవలం స్తుతించి వాటి పాటలు పాడుతుంటే కూల్చేశాడు. గమనించండి, ఇక్కడ రాహాబు అన్నటువంటి వేసి చెబుతోంది ఏంటంటే, బలమైన గోడలు ఉన్నాయి. అటువంటి బలమైన గోడలు వీళ్ళు వాగ్దాన భూమికి వెళ్తున్నప్పుడు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. వాగ్దాన భూమికి వెళ్తున్నటువంటి యెహోషువ బృందం, ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి చివరి మజిలీగా యోర్దాను ఒకటి, ఎరిగో ఒకటి ఉంది. ఇప్పుడు ఎరిగోను చూడడానికి వీళ్ళు వెళ్ళారు. ఈ ఎరిగోను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కోటనంతా చూశారు. వేగు వెళ్ళినటువంటి వాళ్ళు, అయ్యి బాబోయ్ ఎంత పెద్ద కోటరా బాబు, ఎంత పెద్ద కాంపౌండ్ రా బాబు, ఎంత పెద్ద రోడ్లరా బాబు అనుకుంటున్నారు. వీళ్ళ వెళ్ళిందేమో తెలుసుకోవడానికి, లోపల వీళ్ళకి భయం ఉంది, లోపల వీళ్ళకి కలవరం ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక అన్యురాలు చెబుతుంది, బాబోయ్ మీ దేవుడు మామూలు దేవుడు కాదురా బాబు, ఆయన ఎర్ర సముద్రాన్ని 6 నెలలుగా చేశాడు రా ఆయన, ఎంత అద్భుతంగా మార్గం ఏర్పాటు చేయడు రా బాబు, అటువంటి దేవుణ్ణి వీళ్ళు కలిగి ఉన్నారు అని చెప్పి మా ప్రజలు ఎవరు కూడా ఎదుట నిలవలేరు అని చెప్పి ఒక అన్యురాలు చెప్పింది. జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే 9వ వచనంలో మనం చేసుకున్నాం, ఈ దేశమును మీకిచ్చుచున్నాడని మీ వలన మాకు భయం పుట్టెను. జాగ్రత్తగానండి, ఈ రోజున ఎదుటి వాళ్ళని చూసి మనం భయపడుతున్నాం. మీకు విషయం తెలుసా? మనల్ని చూసి ఎదుటి వాళ్ళు భయపడుతున్నారు. ఆ విషయాన్ని గుర్తించక మనం భయపడిపోతున్నాం. మనల్ని చూసి ఎదుటి వాళ్ళు అన్యులు భయపడుతున్నారు. అయితే మనమేమనుకుంటున్నాం? వాళ్ళని చూసి మనం భయపడిపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరం మీకు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పుకు అడ్డుగా ఉన్న కార్యాలంతటిని కూడా, గొప్ప అడ్డంకుల్ని దేవుడు కోల్చబోతున్నాడు. మూడవదిగా గొప్ప అడ్డంకులు కోల్చబోతున్నాడు. మొట్టమొదటిగా చూసాం గొప్ప జయం, రెండవదిగా చూసాం గొప్ప హెచ్చింపు, మూడవదిగా గొప్ప ఆటంకాల్ని తొలగించబోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప తొలగింపు. హల్లెలూయా. గొప్ప మామూలు చిన్న విషయాలు కాదు, జస్ట్ క్రష్ చేసి తీసి పడేస్తాడు అంతే. హల్లెలూయా.
అలా కొట్టి పడేస్తాడు అంతే. అటువంటి గొప్ప తొలగింపును దేవుడు దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితము మేము ఫ్యాక్టరీ నడుపుతున్నటువంటి దినాల్లో మా ఫ్యాక్టరీ స్థలము ఒక 4 అడుగులు మెయిన్ రోడ్లోకి వచ్చింది. అంటే మెయిన్ రోడ్లోకి వచ్చిందని మాకు తెలియదు, మేము కట్టేటప్పుడు తెలియదు మాకు ఆ విషయం. అంటే ఎప్పుడో 1940s ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లో 200 అడుగులు రోడ్డు అక్కడ ఉండేదట. అది 120 అడుగులకు వచ్చేసింది, 120 అడుగులకి వచ్చేసింది. అయితే ఆవుడి ఎయిర్పోర్ట్ స్టేషన్లో అక్కడ పెద్ద పెద్ద ట్యాంకర్లు ఒకవేళ షిప్ యార్డ్కి హార్బర్కి తీసుకెళ్లాలంటే ఆ రోడ్డు స్పెషల్గా 150 అడుగులు ఉండాలి కనీసం. అందుకని మాస్టర్ ప్లాన్లో 200 అడుగుల రోడ్డుని పెట్టారు. అయితే కాలగమనాన ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ అప్పట్లో పెద్దగా డెవలప్మెంట్ లేని రోజుల్లో కొంత వచ్చేసి ఫ్యాక్టరీ అటువైపు 40 అడుగులు ఇటువైపు 40 అడుగులు వచ్చేసారు. ఒక 100 అడుగుల రోడ్డు మాత్రం 120 అడుగుల రోడ్డు మాత్రం ఉంది మా ఫ్యాక్టరీ ముందు. అయితే ఒకసారి కొత్తగా వచ్చినటువంటి ఒక కమిషనరు ఏం చేశారంటే ఆవిడ ఎయిర్ఫోర్స్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మా ట్యాంకర్లు వెళ్ళటానికి రోడ్డు బాగలేదు, మాకు ఎంకరేజ్మెంట్స్ అంతా ఉన్నాయి. ఎంకరేజ్మెంట్ అంటే ముందుకు రావడం, ఆక్రమించినటువంటి స్థలాలంతా తీసేయాలన్నప్పుడు నోటీసు ఇచ్చారు. మేము ఎవరు కూడా స్పందించలే, వాడు ఏం చేస్తాడులే అనుకున్నాం. అయితే కమిషనర్ చాలా స్ట్రిక్ట్. ఏం చేశారంటే అందరికి నోటీసు ఇచ్చిన డేట్లో ఎవరు స్పందించకపోతే ఉన్న పళంగా ఒకరోజు అందరిని బుల్డోజర్లు ప్రొక్లైనర్లు తీసుకొచ్చేసి ఎంత పెద్ద 100 మంది 200 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని ఆ గోడలు పగలగొట్టడం ఆరంభించారు. మా దగ్గరికి కూడా వచ్చాడు. ఆడు రాడు అని నమ్మకంతో ఉన్నాం మేమంతా కూడా. అయితే ఆడు రానేమే వచ్చాడు. మేమంతా చూస్తుండగానే మీకు ఒక 6 అడుగులు డ్యామేజ్ అవుతుంది, లోపల ఏమన్నా వస్తువులు ఉంటే తీసుకోండి, 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. లోపల 5 నిమిషాల టైంలో ఏం తీసుకుంటాం, అనే లోపలే బుల్డోజర్ వచ్చింది, ప్రొక్లైనర్ వచ్చింది. మా ఫ్యాక్టరీ గోడ కూడా ఆ లెవెల్కి పాడగొట్టేశాడు. తర్వాత మేము వెనక్కి కట్టుకున్నాం. అయితే వాడు చెప్పినప్పుడు మేము వెళ్ళా. అయితే ఆ ప్రొక్లైనర్ వచ్చి ఏం చేసింది, ఆ కమిషనర్కి ఉన్నటువంటి అధికారంతో వాటన్నిటిని కూడా తొలగించాడు. గమనించండి, కమిషనర్ కన్నా గొప్ప అధికారం కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. మనకున్నటువంటి అడ్డంకులందరినీ కూడా గొప్పగా తొలగించబోతున్నాడు ఆయన. మన వృద్ధికి, మన క్షేమానికి, మన ఎదుగుదలకు, మనకిచ్చిన వాగ్దాన నెరవేర్పుకు అడ్డుగా ఉన్నటువంటి కార్యాలంతటి కూడా గొప్ప తొలగింపు. మామూలుగా చిన్న చిన్న విషయాలు తోసేయడమో పెద్ద విషయం కాదు, అద్భుతమైనటువంటి తొలగింపు దేవుడు చేయబోతున్నాడు. ఒక గొప్ప తొలగింపును దేవుడు ఈ మాసంలో మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నిన్నటి రోజున పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, గుర్తుందా? పేతురు చెరసాలలో వేయబడ్డాడు. పేతురు నిద్రమోహం. పేతురు గారు ఎక్కడికి వెళ్ళినా నిద్రపోతాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేయమంటే అక్కడ నిద్రపోయాడు. యేసు అదే ప్రార్థన చేయడం 1 గంట అని చెప్తే అక్కడ ఏం చేశాడు, చక్కగా నిద్రపోయాడు. మరి ఇక్కడ జైల్లోకి వచ్చినప్పుడు నిద్రపోయాడు. నిన్న పాస్టర్ గారు కూడా చెప్పాడు, ఎక్కడ జైల్లో ఉండే హ్యాపీగా చేతులకు సంఖ్యలు వేసి ఉంటే బిగించేసి ఉంటే హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఎంత మంచి నిద్ర వాడికి. అలా నిద్రపోతున్నప్పుడు కల్లయ్య నిజమా అన్నట్లుగా ఒక కార్యం జరిగింది. అక్కడ ఏం చేశాడు, దేవదూత ఎంచక్క లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ పేతురుని పిలుచుకొని బయటకు తీసుకొచ్చాడు. ఫస్ట్ గేటు ఓపెన్ అయింది, సెకండ్ గేటు ఓపెన్ అయింది. 4 అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే 4 చతుష్టయములు, అంటే 4 విధములైనటువంటి బెటాలియన్స్ మధ్యన అతన్ని ఉంచున్నారు. ఆ 4 బెటాలియన్స్ మధ్యన ఉన్నటువంటి పేతురును దేవదూత అలా తీసుకొస్తుంటే గేట్లు అలా ఓపెన్ అయిపోయినాయి. గమనించండి, ఈ మాసము మీ కొరకు ఆశీర్వాదపు గేట్లు ఇలా ఓపెన్ కాబోతున్నాయి, అలా ఓపెన్ కాబోతున్నాయి. జస్ట్ లైక్ దట్. అట్లా ఒక రిమోట్ కంట్రోల్తో సెన్సార్తో వర్క్ చేసినటువంటి వీరు బందర్ రోడ్డు షాపింగ్ మాల్స్ ముందుకెళ్ళి ఇలా నిలబడితే ఎలా గేట్ ఓపెన్ అవుతుందో అలాగా మీ అడ్డంకులంతా కూడా దేవుడు అలా తొలగించబోతున్నాడు. అవి సెన్సార్ ఆపరేటెడ్, బ్యాటరీ ఆపరేటెడ్, పవర్ ఆపరేటెడ్. మీకు ఒక పవర్ ఉంది, హెవెన్లీ పవర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఆల్ ద హిండ్రన్సెస్ ఆర్ ఆబ్స్టికల్స్ కమింగ్ అగైన్స్ట్ యువర్ ప్రామిస్. నీ వాగ్దానానికి అడ్డుగా ఉన్నటువంటి ఆటంకాలు నా దేవుడు అలా తొలగించబోతున్నాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అయితే ఎలా ఎప్పుడు జరుగుతుంది అని అడిగినట్టయితే ఆ అన్యురాలు చెప్పింది, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఆయన ఒక్కడే దేవుడు. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, నేను ముగింపులకు వస్తున్నాను. ఏమని అంటాడంటే, సమస్త దేవతల కన్నా, సమస్త దేవుళ్ళ కన్నా మా దేవుడు గొప్పవాడు అన్నాడు. సొలొమోను దృష్టిలో, సొలొమోను యొక్క ఆలోచనలో దేవుడు గొప్పవాడే. అయితే అతని భార్యల ద్వారా కొంతమంది దేవతల గుళ్ళు కట్టించాడు. ఆయన భార్యల మాట విని ఇతర గుళ్ళు గోపురాలకు కూడా వెళ్ళాడు. అయితే
సొలొమోను అన్నాడు, ఇన్ని దేవతలు ఉన్నాయి, ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళందరికన్నా యెహోవా గొప్పవాడని చెప్పాడు. అయితే ఒక అన్యురాలైనటువంటి స్త్రీ చెప్తోంది, ఎక్కడ ఈ ఎరిగోలో దేవుడు లేడు, దేవుడు ఒక్కడే, ఆకాశం ఉందే కానీ భూమి ఉందే కానీ ఒక్కడే దేవుడు, ఆయన మీ దేవుడు. ఒక అన్యురాలు చెప్తోంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను కన్నా గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా కనబడుతుంది ఆవిడ. సొలొమోను అంటున్నాడు, గొప్ప దేవుడు మన దేవుడు, సమస్త దేవతల కన్నా మహత్యం కలిగిన వాడు. గమనించండి, సమస్త దేవతలుగా దేవతలు అని పిలువబడుతున్నాయి. వాళ్ళతో విగ్రహాలు మాత్రమే. నీవు నేను మనము ఆరాధిస్తున్న వారు మాత్రమే ఏకైక దేవుడు, నిజమైనటువంటి దేవుడు ఆయన ఒక్కడే మన కొరకు సమస్త కార్యములు చేయగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. మన అడ్డంకులు తొలగించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే అయి ఉన్నాడు. అవి ఇవి చూసి నమస్కారం చేసి వాటిని వీటిని చూసి దేవుళ్ళు అనుకునే భ్రమపడకు. అవన్నీ మన హస్తకృత్యములు, మన చేతుల ద్వారా, మనుషుల చేతుల ద్వారా చేయబడినవే కానీ దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసు మాత్రమే. హల్లెలూయా. ఆవిడ నమ్మింది, నువ్వు కూడా నమ్మితే నీ అడ్డంకులన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. మామూలుగా కాదు, గొప్ప అడ్డంకులు. చూసి భయపడకు. తాళ్ళు కట్టుకుంటారు కాళ్ళకి. కొంతమంది పిల్లలు మన సంఘానికి వచ్చేవాళ్ళు కూడా చూస్తాం, నల్లదారం కడతారు వాళ్ళ పిల్లలకి. నల్లదారం ఏం చేస్తారు? పిచ్చమోకమా. చేతికి తాళ్ళు కడతారు, మెళ్ళ తాయెత్తులు వేస్తారు. అవేం చేస్తాయి? అవేం కాపాడతాయి? ఎవడిచ్చాడు? బాజీ బాబా ఇచ్చాడు. అది అవేం చేస్తుంది? మిరియాల సాహిబ్ ఇచ్చాడు. అది ఏం కాపాడుతుంది? అవేం కాపాడతాయి? ఒక చిన్న దెయ్యాన్ని పంపిస్తాడు, దానివల్ల కాబట్టి ఇంకో పెద్ద దెయ్యాన్ని పంపిస్తాడు, దానివల్ల కాబట్టి ఇంకో పెద్ద దెయ్యాన్ని పంపిస్తాడు. అరే వాడు నా వల్ల కావట్లేదు రా బాబు, వాడు యూదుడు రా బాబు, వాడు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ మరెవరు లేనట్టు ఒక దేవుడు బిడ్డలరా బాబు, వాళ్ళ జోలికి నన్ను పంపిస్తావే, నన్నేం చేయమంటావు? ఆడే చివరికి వాడినే తింటాయి అవేవి మనల్ని కాపాడవు. హల్లెలూయా. మొలతాడు కట్టుకుంటారు మగాళ్ళు. ఎందుకు కట్టుకుంటున్నారు మొలతాడు చెప్పండి? పొట్ట పెరగకుండా కట్టుకుంటున్నారా మీరా? ఎందుకు తెలియదు? నల్లదారం, ఎర్రదారం, రంగురంగుల దారం. కొంతమంది పిల్లలకి వెండి మొలతాడు కడతారు. ఏం వస్తుంది పిల్లలకి? వెండి కావాలంటే కొని పెట్టుకోండి, ప్లేట్ చేసుకోండి, గ్లాస్ తెచ్చుకోండి. నాకు కూడా చక్కగా మనం ఎప్పుడు కప్పు చేయించాం, మంచి వెండి గ్లాసులో నీళ్ళు తెచ్చి పెట్టండి. మీ ఇంట్లో వెండి ప్లేట్లో భోజనం చేయండి, బంగారు పువ్వు పెట్టుకోండి మధ్యలో. ఆ రోజుల్లో తినేవాళ్ళు వేడి అన్నం పని బంగారం లోపలికి వెళ్ళేదంట. అయ్యి బాబాయ్, ఇవన్నీ ఏం చేస్తాయి? పిచ్చ కాబట్టి. కొంతమంది ఇంట్లో కొన్ని దేవతలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, అమ్మో అవి తీయాలంటే భయం. ఏం చేస్తాయి? ఏం చేయవు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ యెహోవా ఒక్కడే దేవుడు. ఆయన చూసి చెప్తున్నాడు నిన్ను. ఈరోజు ఆయన నిన్ను చూసి చెప్తున్నాడు, గొప్ప తొలగింపు నీకు ఇవ్వతున్నాను. నీకు తెలియదయ్యా, నీకు తెలియదమ్మా, నీ చుట్టూ నాకు తెలుసు నీతో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో. హల్లెలూయా. వాళ్ళ జోలికి వెళ్ళకరా అని అంటున్నాడు. వాళ్ళు అంటారు, ఏమో వాడితో పెట్టుకుంటావేమని. వద్దు అనే కార్యాలు చుట్టూ అన్యులు చెప్పుకోబోతున్నారు. హల్లెలూయా. ఎప్పుడు? యెహోవాయే దేవుడు అని ఆయన ఎందుకు విశ్వాసంతో నువ్వు నడిచినప్పుడు అన్ని ఉత్తుత్తులే చేయడమ్మా. వాగ్దానం పొందుకొని ఆ చక్క సంచులు వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో నువ్వు. ఊరికే చేయడు. మనం ఎలా ఉండాలో అలా ఉన్నప్పుడే దేవుడు చేస్తాడు. చివరిగా నిర్గమకాండం 14:24-25 వాక్యాలు చదువుకొని ముగించుకుందాం. నిర్గమకాండం 14:24. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడి పడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. మరలా చూస్తున్నాం. మొదటిగా మనం చూసాం గొప్ప జయం. ఆ గొప్ప జయము కలిగజేస్తాను ఎవరు చెప్పుకున్నారు? మిద్యానీయుల సైన్యంలో ఉన్నటువంటి అన్యులు చెప్పుకున్నారు. రెండవదిగా మనం చూసాం గొప్ప హెచ్చింపు. ఈ మాటలు ఎవరు చెప్పుకున్నారు? హామాను భార్య, అతని స్నేహితులైనటువంటి జెరషు అండ్ కంపెనీ చెప్పారు, వాళ్ళతో పెట్టుకోకూడదురా బాబు, వాడు యూదుడు రా అని. మూడవదిగా మనం చూసాం గొప్ప తొలగింపు. ఎవరు? రాహాబు అన్నటువంటి అన్యురాలైనటువంటి ఒక స్త్రీ చెప్పింది. విశ్వాసులైనటువంటి కొన్నిసార్లు మీరు చెప్తే వినరు,
బిలాముకు కూడా ఎంత దేవుడు చెప్పినా వెళ్ళ, గాడిది చెప్పినప్పుడు కొంతమంది మనకు మన దేవుడు చేయగలిగిన కార్యాలు మనం చెప్తే అర్థం కాదు, మన పక్కన వాళ్ళు చెప్తే కానీ మనకు లైట్ వెలగదు. మనతో ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో అన్యులకు తెలుసు, మనకు తెలియదు. గొప్ప తొలగింపు ఎవరో ఒక అన్యురాలు చెప్పింది. 4వదిగా చూస్తే గొప్ప నడిపింపుని దేవుడు ఇస్తున్నాడు. ఈ ఫిబ్రవరి మాసం అంతా దేవుడు గొప్ప నడిపింపుని ఇవ్వబోతున్నాడు. గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలు వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అని అడిగినట్లయితే అక్కడ ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు వెళ్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఎంతగానో భయపడిపోయారు. భయపడిపోతుంటే వెనక ఇశ్రాయేల్ ప్రజలు ముందు వైపు వెళ్తుంటే ఎర్ర సముద్రం ఒకవైపు అయితే వెనకాల ఫరో సైన్యం వస్తుంది. అప్పుడు కలవరపడిపోయినప్పుడు వాళ్ళను మేము ఐగుప్తులో సమాధుల్లో ఎన్నో బాగుండేది. ఈ జనాలు ఉన్నారే విశ్వాసులు, ఎవరో ఈ విశ్వాసులు ఉన్నారే, కొంచెం ఏదైనా జరగకపోతే, కొంచెం ఏదైనా ఆటంకం వస్తే వెంటనే దేవుడు ఏం చేశాడు, పాస్టర్ గారు ఏం చేశారు, పాస్టర్ గారు ఏం చేశారు, ఇలా మాట్లాడే సంఘం ఏం చేసింది, నాకు దిక్కుమాలనోడా దిక్కుమాలదానా నువ్వు నాకేం చేసేవే అంటాడు దేవుడు. ఇలా అంటారు, ఇశ్రాయేల్లో మేము సమాధులం అయి ఉంటే బాగుండేది, అక్కడి నుంచి ఈ అడవిలో ఈ సముద్రం దగ్గర చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా మోషే, నీకేం బాగాలేదయా అని చెప్పి సనగడం ఆరంభించారు. అలా సనగడం ఆరంభించినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టినటువంటి సందర్భంలో మోషేకి దేవుడు చెప్పాడు, నీ చేతులు దాపరా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడుతుంది. అప్పుడు దాకా చక్కగా నాకు అసలు ఆ వాక్య భాగం నేను ఎన్నిసార్లు చదివాను, రాత్రి చాలాసార్లు చదువుతూనే ఉన్నాను. ఆ మాట చదువుతుంటే అక్కడ గమనించండి, ఇశ్రాయేల్ ప్రజల ముందు దేవదూత వెళ్తున్నాడు, ఉన్నట్టుండి దేవదూత వెనక్కి వచ్చి నిలబడ్డాడట. ఎంత అద్భుతంగా ఉందంటే గమనించండి, ఒక సముద్రం మీకు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాడు, ఒక సముద్రం ఇది, ఈ దారిలో వెళ్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజల ముందు దేవుడు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే ఈ దేవుడు మోషేని చేయి చాపమన్నాడు. చేతులు చాపంగానే ఎర్ర సముద్రము 2 పాయలుగా, తూర్పు నుంచి గాలి వచ్చింది, నాకు చదువుకున్న వాక్య భాగంలో చక్కగా వచ్చింది, ఓపెన్ అయిపోయింది, 6 నేల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఉన్నట్టుండి ముందు వెళ్తున్నటువంటి దేవదూత 12వ వచనం నుంచి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. దేవదూత ఏమయ్యాడంటే ఇశ్రాయేల్ ప్రజల సైన్యానికి వెనకాల వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు అది మేఘం కాబట్టి వెనకాల వస్తున్నటువంటి ఫరో సైన్యానికి చీకటి అయిపోయింది. మేఘం వచ్చి కమ్ముకోగానే వెనకాల వస్తున్నటువంటి ఫరో సైన్యానికి చీకటి అయిపోయింది. అయితే ముందు వెళ్తున్నటువంటి వారికి అగ్ని మేఘ స్తంభమై అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు వైపేమో వెలుగు, వెనక వైపేమో చీకటి. ముందు వైపేమో ఇశ్రాయేల్ ప్రజలకు వెలుగు, వెనక వైపేమో శత్రు సైన్యానికి చీకటి. మీరు నమ్మండి, ఈ మాసము దేవుడు మీకు ముందు వైపు వెలుగుగా ఉండి అద్భుతమైనటువంటి రీతిలో మిమ్మల్ని నడిపిస్తాడు. వెనక వైపు ఏ శత్రువు మీ దరిదాపులకు రాకుండా వాళ్ళకి చీకటి కలుగు చేస్తాడు. హల్లెలూయా. ముందు వైపేమో వెలుగు, వెనక వైపేమో చీకటి. ఎంత అగ్ని మేఘ స్తంభమై అన్న మాట కనబడుతుంది. అప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఈ రథాలు చక్రాలు ఊడిపోయినాయి. ముందేమో వీళ్ళు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెనకాల వస్తున్నటువంటి ఫరో సైన్యము సముద్రం మధ్యలోకి వచ్చింది. వీళ్ళు కూడా నేల బాగుంది కదా అని వచ్చారు. అయితే వెనకాల చీకటి, వీళ్ళకి అర్థం కావట్లా, చక్రాలు ఊడిపోయింది, నడిపించడానికి అర్థం కావట్లా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు అన్యులు చెప్పుకున్నారు, వారి దేవుడు వారి పక్షాన యుద్ధము చేస్తున్నారంటే పారిపోదారండి అని చెప్పుకోవడం ఆరంభించాడు. ఈ ఫిబ్రవరి మాసాన అన్య జనాంగం మిమ్మల్ని చూసి చెప్పబోతున్నారు, వారి దేవుడు వారి కొరకు యుద్ధము చేయటము ఆరంభించాడు, మనం పారిపోదాం రండి, వాళ్ళ దేవుడు వాళ్ళను నడిపిస్తున్నాడు, మనం పారిపోదాం రండి అన్నటువంటి గొప్ప కార్యాలు, గొప్ప నడిపింపు దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఇవ్వబడినటువంటి వాగ్దానం వైపే మనం వెళ్తున్నాం. మనం ఏమాత్రం 5 ఆశీర్వాదాలు ఈ సంవత్సరం ఇచ్చినవి నువ్వు నమ్ము, ఒక్కటి తప్పిపోకుండా 5 కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఒక్కటి కూడా మిస్ కాదు, ఒక్క ఆశీర్వాదం కూడా మిస్ కాదు. ఇవ్వబడిన 5 ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఈ సంవత్సరం అంతయో దేవుడు మనకు ఇవ్వనైనటువంటి ప్రతి దీవెన మనం సొంతం చేసుకోవడానికి దేవాది దేవుడు గొప్ప నడిపింపును మనకు దయచేయబోతున్నాడు. ఆయన ముందు నడిచి మనల్ని నడిపించబోతున్నాడు. వెనకాల మనల్ని పడేయాలనుకున్నా, వెనకాల మనకు ద్రోహం చేయాలనుకున్నా, మనతో ఉండి మనల్ని ఇబ్బంది పాలు చేయాలనుకున్నా, ఎంతమంది వచ్చినా నువ్వు భయపడక్కర్లేదు, దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు. ఇది ఎవరు చెప్పుకుంటారు? అన్య జనులు చెప్పుకుంటూ, అయ్యో బాబోయ్ వాళ్ళ దేవుడు వాళ్ళ కొరకు యుద్ధం చేయడం ఆరంభించాడు రా బాబు, మనం పారిపోతాం రండి. హల్లెలూయా. చెప్పండి, ఎవరు చెప్పుకోబోతున్నారు?
4 కార్యాలు చూసాం. మొదటిగా గొప్ప జయం. ఎవరు చెప్పుకున్నారు? మిద్యానీయులు, అన్యులు. రెండవది ఎవరు చెప్పారు? అన్యురాలైనటువంటి జెరషు. గొప్ప తొలగింపు ఎవరు చెప్పుకున్నారు? అన్యురాలైనటువంటి రాహాబు. గొప్ప నడిపింపు ఎవరు చెప్పారు? అన్యులైనటువంటి ఐగుప్తీయులు చెప్పారు. ఈ మాసం అటువంటి కార్యాలు చేయబోతున్నాం. మోకరిద్దాం. కానాను దేశం మనదేగా.